హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలామంది ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్న ఖైదీ 2 సినిమా గురించి. మీకు తెలిసినట్లే ఖైదీ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కార్తీ గారి కెరీర్కి కొత్త హైట్ ఇచ్చింది. ఆ సినిమా యాక్షన్, ఇంటెన్సిటీ, స్టోరీ టెల్లింగ్ అన్నీ కలిపి కల్ట్ క్లాసిక్లా మారిపోయాయి. అందుకే సీక్వెల్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్లో హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ ఇప్పుడు ఒక సాడ్ అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఖైదీ 2 ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్లోకి వెళ్ళింది. అదేనండి, షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం, కాస్టింగ్ క్లియర్ చేయడం ఇవన్నీ కాస్త వాయిదా పడ్డాయి. ఎందుకంటే క్రియేటివ్ ఇష్యూస్, అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధ్య స్క్రిప్ట్ మీద, ప్రజెంటేషన్ మీద కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయన్నారు. స్టోరీ ఎలా ఉంది, ఎంత వేరుగా చూపించాలి, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదు. టీం క్లియర్గా చెప్పింది, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే 100% సెట్ అయ్యాకే సినిమా ప్రారంభిస్తామని. అంటే క్వాలిటీ మీద ఎటువంటి కాంప్రమైజ్ చేయబోయమని వారు హింట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం కూడా అలా అనుకోవాలి కదా. ఒక సూపర్ హిట్కి సీక్వెల్ అంటే రెస్పాన్స్ డబుల్, ఎక్స్పెక్టేషన్స్ డబుల్. అందుకే చిన్న డిలే అయినా పెర్ఫెక్ట్గా రావడం మంచిది. ఖైదీ 2లో ఏ స్టార్స్ ఉంటారు, ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు సస్పెన్స్లో ఉన్నాయి. కానీ ఒకసారి ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మళ్ళీ టాలీవుడ్లో హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మొత్తానికి ఈ అప్డేట్ ఫ్యాన్స్కి కొంచెం నిరాశ కలిగించినా ఫైనల్గా మంచి ప్రాజెక్ట్ వస్తే ఆ వెయిటింగ్కి ఒక వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఖైదీ 2ని ఏ దిశలో తీసుకెళ్ళాలి? మాస్ యాక్షన్ డైరెక్షన్లోనా, లేక కంటెంట్ డ్రివెన్ స్టోరీ లైన్లోనా? మీ ఆలోచనలు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.